వైద్యం అందని పల్లెల్లో వెలుగులు నింపిన ఈరమ్మ. వైద్యం అంటే ఏమిటో తెలియని రోజులు, ఆసుపత్రులు లేని గ్రామాలు, డాక్టర్లు లేని కాలంలో ఒక అవ్వ వేలాది తల్లులకు ప్రాణం పోసింది. ఇది కర్ణాటకకు చెందిన 103 ఏళ్ల ఈరమ్మ అవ్వ కథ. ఈరమ్మ ఎవరు? కర్ణాటక రాష్ట్రం మారుమూల గ్రామమైన ఒబలిశెట్టిహల్లిలో నివసించే ఈరమ్మ అవ్వ ఈరోజు వయస్సు 103 సంవత్సరాలు. కానీ ఈ వయస్సు కూడా ఆమె చేసిన సేవలకు సరిపోదు. ఎలాంటి మెడికల్ డిగ్రీ లేదు, ఎలాంటి ట్రైనింగ్ లేదు, కానీ అనుభవమే ఆమె విద్య. 13,000 ప్రసవాలు. నమ్మడం కష్టమే కానీ నిజం. ఈరమ్మ అవ్వ ఇప్పటి వరకు సుమారు 13,000 మందికి పైగా కాన్పులు చేయించారు. ఈ రోజుల్లో ఆసుపత్రి అంటే భయం, ప్రసవం అంటే ప్రమాదం. అలాంటి సమయంలో గ్రామాల్లో ప్రతి గర్భిణికి ఈరమ్మే ధైర్యం, ఈరమ్మే ఆశ. రాత్రి పగలు అనే తేడా లేదు. ఎడ్ల బండ్లపై, సైకిళ్లపై నడిచి వెళ్ళినా సరే ఎక్కడ గర్భిణి ఉన్నా అక్కడికి చేరేవారు ఈరమ్మ. వర్షం, చలి, ఎండ ఏ అడ్డంకి ఈమెను ఆపలేదు. సాంప్రదాయ పద్ధతుల్లో సురక్షితమైన కాన్పులు, ఆధునిక పరికరాలు లేని కాలం, కానీ సాంప్రదాయ జ్ఞానం ఉన్నది. చేతి నైపుణ్యం, అనుభవం, మాతృత్వంపై గౌరవం, అవే ఆయుధాలుగా వేల మంది పిల్లలకు ఈ లోకానికి తీసుకొచ్చారు. ఈరోజు పిల్లలు తండ్రులు, తల్లులు, తాతలు, అమ్మమ్మలు. ప్రభుత్వ గుర్తింపు. ఇంతటి సేవలు గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఈరమ్మ అవ్వకు రాజ్యోత్సవ అవార్డు 2025ను ప్రదానం చేసింది. ఇది ఒక అవ్వకు మాత్రమే కాదు, గ్రామీణ మాతృత్వంకు సేవ. డిగ్రీలు లేకపోయినా, డబ్బులు ఆశ లేకపోయినా, మనసులో సేవ ఉంటే చరిత్ర రాయొచ్చు. అలాంటి జీవితం ఈరమ్మ అవ్వది. ఇలాంటి నిజమైన హీరోల కథలు మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.